హాయ్! హలో అందరికీ. ఎప్పటినుంచో అనుకుంటున్నాను 3 పీస్ సెట్ తీసుకుందామని. చూడగా నాకు ఈ సెట్ నచ్చింది. అన్ని విధంగా క్వాలిటీ అయితే సూపరొచ్చింది. గిన్నెలు కూడా మంచిగా బరువున్నాయి. వెయిట్ అంటే మందంగున్నాయి మంచిగా. అడుగంటడం లాంటిది ఏమీ లేదు. నేను ఆల్రెడీ తీసుకొని 4 మంత్స్ అవుతుంది. ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. గ్రీన్ చెఫ్ కంపెనీ. చాలా బావుంది. నేను లెంత్ కోసం అర్థమవుతుందని చెప్పేసి అలా పెట్టి చూపిస్తున్నాను. ఈ బౌల్ అయితే నేను పాలకి టీ తక్కువ, పాలే ఎక్కువ. పాలకెక్కువ వాడుతున్నాను. తొందరగా పొంగవు కదా! ఇందులో పొడి ఎక్కువ అనేసి ఎక్కువ పాలకే వాడుతున్నాను. క్లీనింగ్ అయితే సూపర్. అసలు మనం మామూలుగా మిగతా స్టీల్ గిన్నెలో పాలు కాగబెట్టుకుంటే గట్టిగా రుద్దాలి కదా! దీనికి అసలు అట్లాంటి అవసరమే లేదు. కొంచెం వాటర్ పోస్తే చాలు మంచిగా రిమూవ్ అవుతుంది. మొత్తం 3 పీసెస్ కదా! ఇందులో లిడ్స్ మాత్రం 2నే ఇచ్చారు. ఈ చిన్నది ఎంత బావుందంటే అసలు నాకు బాగా నచ్చింది. నేను సైజు ఇంకొంచెం పెద్దగొస్తేమనుకున్నా గానీ, ఈ సైజ్ బావుంది. కరెక్ట్‌గా ఉంది. మాకు రైస్ వండుకోవడానికి మంచిగుంది. 2 కప్స్ 2 కప్స్ రైస్ అయితే మంచిగా సరిపోతున్నాయి ఇందులో. 2 ½ వండుకోవచ్చు. మాకు 2 సరిపోతున్నాయి. ఇందులో ఇది ఇండక్షన్ బేస్ ఐఎస్ఐ సర్టిఫై స్టాంప్ కూడా ఉంది దాని మీద. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బావుంది. ఈ పెద్దదొచ్చేసి 5 లీటర్స్. ఇది ఎక్కువ వాడలేదు. చాలా తక్కువ వాడాను. అంటే ఎక్కువ అవసరమైనప్పుడు తప్పితే మామూలప్పుడు అంత అవసరం అనిపించలేదు నాకు. ఎక్కువ ఆ 2నే వాడుతున్నాను. గిన్నెలు మాత్రం మంచి మందంగున్నాయి. సాంబార్ పెట్టినా, కర్రీస్‌కైనా ఏదైనా చారు చేసుకున్నా మంచిగా సరిపోతున్నాయి. ఈ 3 ఉంటే చాలు ఇంక అన్నీ వండేసుకోవచ్చు అనిపించింది నాకైతే. నేను ఎక్కువ ఇంక వేరే గిన్నెలు ఏం వాడట్లేదు. ఇవే వాడుతున్నాను. హ్యాండిల్స్ ఇచ్చారు. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే కొంచెం పెద్ద గిన్నెకి కొంచెం మూత కొంచెం టైట్ అనిపించింది నాకు. వాడగా ఏమైనా లూజ్ అవుతుందేమో అనుకున్నా కానీ లేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆల్రెడీ 4 మంత్స్ అయిపోయింది. అదొక్కటే కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది కానీ ఇంక ఇందులో ఇంకా వేరే ఏం లేదు. చిన్న గిన్నెలో అయితే కర్రీస్ ఎన్ని సార్లు వండాను. కర్రీస్ కానీ, రైస్ కానీ ఎక్కువ నేను చిన్న గిన్నెలోనే వండుతాను. ఎక్కువ రైస్ కుక్కర్ వాడడం చాలా తక్కువ. ఇప్పుడు అసలు ఇవొచ్చాక బంద్ చేశాను అసలు పూర్తిగా. సెట్ వచ్చేసి నాకు 1900 చిల్లర పడింది. అంటే 2000 ఏసుకోండి. ఇంకా 2000 లోకి వచ్చేసింది. 3 వచ్చేసాయి. కాకపోతే దీనికి కూడా మూత ఇచ్చుంటే, లిడ్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇవ్వలేదు కానీ పర్లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 ఒకేసారి వండాం కదా! అందుకని నేను అది పాలకి పెట్టేసుకున్నా. ఎక్కువ పాలు కాగబెట్టుకోవడానికి. ఎప్పుడన్నా వస్తే టీ పెట్టి ఇవ్వడానికి. తప్పితే ఇంకా నేను అది ఎక్కువ వాడట్లేదు. చిన్న గిన్నెలోనే ఎక్కువ రైస్, కర్రీస్. ఎందుకనో కొంచెం చిన్న గిన్నెలు చూడగానే ఎక్కువ టెంప్ట్ అయిపోతాం కదా! ఎంత ముద్దుగున్నాయి అనిపిస్తది. ఒక వీక్‌నెస్ లేడీస్‌కి గిన్నెలంటే. ఎన్ని గిన్నెలున్నా ఇంకా కావాలి. కొత్త మోడల్ ఏమన్నా వస్తే. అట్లని కాదు గానీ ఇవైతే చాలా బాగుంది సెట్. నాకు బా నచ్చింది. అసలు మీరు ఎవరైనా ట్రై చేయదలుచుకుంటే కంపల్సరీగా తీసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.